ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? ఓవర్ యాక్షన్ వద్దు గానీ రా. నా వాడున్నాడు అంటూ ఉంటావే, ఇంతకీ ఎవరతను? ఆ విషయం మీకు అనవసరం. చేసే ఎంక్వైరీ ఏదో త్వరగా చేయండి, నేను వెళ్ళాలి. ఇదేమన్నా నీ ఇంటి బేకరీ అనుకున్నావా? పోలీస్ స్టేషన్. అడిగిన క్వశ్చన్లకి బుద్ధిగా బదులు చెప్పడం నేర్చుకో, లేదంటే లాకప్ లో కూర్చోబెడతాను. ఓకేనా? ఎవడా పెళ్లి కొడుకు? అలా అంటే మీరు నన్ను డిస్టర్బ్ చేయరని చెప్పానంతే. కానీ మీరు ఊరికి వెళ్ళిన తర్వాత నేను బాగా డిస్టర్బ్ అయ్యాను. మీరు ఇక్కడ ఉన్నంత వరకు నాకు తెలియలేదు, కానీ మీరు వెళ్ళిపోయాక ఎన్నో చోట్ల వెతికాను. దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. మా అమ్మ నాన్నల ప్రెషర్ తట్టుకోలేక ఒప్పుకున్నాను. ఇంకో 2 వారాల్లో నాకు పెళ్లి జరగబోతోంది. సరేరా, ఇక్కడికి రా. నిజంగా లవరున్నాడా నీకు? అవును. వాడి పేరేంటి? పెళ్లి కొడుకు పెద్దన్న. ఏం చించుతుంటాడు? నీ కాబోయే మొగుడు గాడు. வானுல மஞ்சம் பார்க்கும் பார்வை பரப பார்வையடா. உனக்கு கீழொரு உலகம் தனக்கு தானா இயங்கு காணும் காட்சி கடவுள் காட்சியடா. பூமி எல்லாம் மைதானம் பொட்டல் வழி தாம்பாளம். ఏంటి సంతకమా? కాస్తనుండే. ఏ ముద్ర పాలసంఘ అధ్యక్షుడయ్యండి వేలిముద్ర వేస్తున్నారేమిటి? కొంచెం ఆగండి, మైకులో చెప్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అయ్యగారు అడిగారు ఏంటంటే మీరు ఏలుముద్ర వేస్తున్నారు అని. ఈ రోజు మన ఆధార్ కార్డు తీసుకోవడానికి ఏలుముద్రే కదా వేస్తున్నాం. అంతేకాదు, ఇప్పుడు అందరం ఫోన్లని వేలిముద్రతోటే కదా ఓపెన్ చేస్తున్నాం. నేను స్టేజ్ ఎక్కినప్పుడల్లా ఒక చిన్న కథ చెప్తాను. నేను 3వ క్లాస్ చదువుకునేటప్పుడు మా క్లాస్ మాస్టర్ పేరు మాధవయ్య. ఒకసారి నాతో ఒక మాట అన్నారు, రే ఇకపై నువ్వు గేదెలు కాయడానికి పనికొస్తావు అని. ఆ రోజు 2 గేదెలు కొని పాల వ్యాపారం మొదలు పెట్టాను. ఆ 2 గేదెలు 20 అయ్యాయి, 200 అయ్యాయి. ఈ రోజు 300 గేదెలకి నేను యజమానిని. 15 లక్షల రూపాయలు ప్రతి నెల సంపాదిస్తున్నాను. అందరూ బాగా కష్టపడి బాగా సంపాదించండి. ఉంటాను, నమస్కారం. వదిన్ని స్టేషన్ లో పెట్టారట. ఏ స్టేషన్ రా? రైల్వే స్టేషనా, టీవీ స్టేషనా, రేడియో స్టేషనా? విజయవాడ సౌత్ పోలీస్ స్టేషన్ లో. వచ్చారు పెళ్లి కొడుకు పెద్దన్న. డిఎస్పీ సార్, హాయ్ డార్లింగ్, కమ్ ఆన్. కూర్చో, ఎంక్వైరీ చేస్తున్నాను. కూర్చోమ్మా. నిన్నెవరో తెలుసా? అన్న పేరు పెళ్లి కొడుకు పెద్దన్న. ఈ ఊర్లో ఉన్న బాలకేంద్ర సంఘానికి ప్రెసిడెంట్. అంతేకాకుండా జల్లికట్టులో ఎన్నో ఎత్తుల కొమ్ములు విరిచి వాటిని ఓడించాడు. అంతేనా, ఎన్నో బంగారు పథకాలు సాధించాడు. ఇంకా చెప్పాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి. ఏంటి సార్ ఇది? ఒక లేడీని లేడీ కానిస్టేబుల్ తో ఎంక్వైరీ చేయించకుండా మీ బృందావనంలో నా రాధనంత కూర్చోబెట్టారు సార్ మీరు. ఈ రాధకి తగ్గ కృష్ణుణ్ణి నేనే కదా. ఏంట్రా సిగ్గా? రా డార్లింగ్. బ్రదర్, అబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఏంటి సార్? పెళ్లి కొడుకు పెద్దన్న. యా, ఇట్స్ మీ. మీరు చూడడానికి బాగా స్మార్ట్ గా మాస్ గా ఉన్నారు. బై బర్త్. రియలీ? లెట్స్ వైబ్. యూత్ యు ఫన్నీ పోలీస్. ముందు చూసింది నేనే మేడం. సార్, ఫేస్ క్లియర్ గా లేదు సార్. అన్ఐడెంటిఫై బాడీ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాం సార్. ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే వాట్సాప్ చేయండి. షూర్ సార్. హాయ్ సార్. ఏమైంది సార్? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాం సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే ఎన్కౌంటర్ చేస్తావా? సార్, సౌత్లో
6 జిల్లాల్లో స్కూళ్లలో భోజనానికి గుడ్లు సప్లై చేస్తుంటాడు కడప రమేష్. ఇలా చూడవయ్యా, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, నరసరావుపేట, చిలలూరుపేట, సత్యనపల్లి, ఇక ఈ ఏరియాలకు గుడ్లు సప్లై చేసేది మన రవి తమ్ముడు రాజానే. మీరు ఊళ్ళు పంచుకుంటా ఉంటే ఆ? మేము గాజులు తోడుకొని కూర్చోవాలా? ఎమ్మెల్యేకి ఏమైనా కొమ్ములున్నాయా? రారా తేల్చుకుందాం. ఆ? గుడ్ల రవి ఎమ్మెల్యే అయిన తర్వాత రమేష్ వచ్చి ఆర్డర్స్ ఆపించేశాడు. కడప రమేష్ మీద అబద్ధపు కేసు బనాయించి జైల్లో పెట్టించాడు. పోరా. జైలు నుంచి బయటకొచ్చిన అతను 6 నెలలు కేరళలో తల దాచుకుని చెన్నై మీదుగా విజయవాడ వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందింది. త్వరలో కడప రమేష్ విజయవాడకు వస్తున్నాడంట. వాడు రాగానే నన్నేడానికి స్కెచ్ వేశాడంట. రేపో మాపో ఆ 2 గ్యాంగులు తలబడ్డాయంటే సమస్య మనకే. సో కడప రమేష్ ని ఎన్కౌంటర్ చేసేయాలి. ఎస్ సార్. మీ టీంకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ప్లాన్ చేయి. మా టీం కా సార్? ఎనీ డౌట్స్? నో సార్. కీప్ మీ ఇన్ఫార్మ్. ఎస్ సార్. మన టార్గెట్ ని సరిగ్గా షూట్ చేయాలన్న ఉద్దేశమే ఆ టార్గెట్ మిస్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఒక పిల్లాడికి బొమ్మ తుపాకీ ఇచ్చి షూట్ చేయమని చెప్తే ఆ పిల్లాడు ఎంత నమ్మకంగా సంతోషంగా షూట్ చేస్తాడో అదే రేంజ్కి షూట్ చేయండి. గురి తప్పకుండా షూట్ చేయడంలో పెద్ద కిల్లాడిలా ఉన్నావే. కానీ నెక్స్ట్ రౌండ్ పరిగెడుతూ షూట్ చేయాలి. రెడీ? సార్, నాకు డౌట్ సార్. పరిగెట్టేవాడిని నేను నిలబడే షూట్ చేయలేను. మరి పరిగెడుతూ ఎలా షూట్ చేయగలను? మనం నిలబడి షూట్ చేస్తూ ఉంటే పరిగెడుతూ ఉంటాడే క్రిమినల్. ఇప్పుడు క్రిమినల్ నిలబడ్డట్టు ఊహించుకోండి, మనం పరిగెడుతూ షూట్ చేయాలి. దయచేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. షూట్ చేస్తాను. ఎక్కడున్నాడు సార్? తిరిగి చూడండి. ఉన్నాడా సార్? బ్లాక్ కలర్ పెయింట్ కొట్టారు చూడండి. ఇప్పుడే షూట్ చేస్తాను సార్. రేయ్, బయటికి రా, రేయ్. సూపర్ సార్. అరే, స్ట్రక్ అయినట్టుగా ఉంది. సూరయ్య ఏం చేస్తున్నారు? సార్, యూజ్ చేసి చాలా కాలం అయింది సార్, అందుకే స్ట్రక్ అయింది. అలాగా? అవును సార్. తుపాకీ తుడిచారా? తుడిచాను సార్. ఎక్కడెక్కడ తుడిచారు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ. రోజు కొబ్బరి నూనె పెట్టి తుడుస్తాను సార్. ట్రిగర్ దగ్గర? అయ్యో, దీన్ని తాగితే ఆ. పేలిపోతుందని కొండవీడి చెప్పారండి. కొండవీటి సింహం అవునండి. చెప్పాడా? ఏది అటువైపు గురి పెట్టండి. సార్, సార్ నేను కదా సార్, నేను కదా సార్. సార్, క్షమించండి సార్, ఇంకో 2-3 రోజుల్లో రిటైర్ కాబోతున్నాను సార్, నన్ను వదిలేయండి. సూరయ్య, హోల్డ్ ద పొజిషన్. టైట్ గా పట్టుకోండి. గోడెడా. ఎస్ సార్. గెట్ ద టార్గెట్. ఎస్ సార్. ఫైర్. షూట్ చేశారా? చేశాను సార్. ఎక్కడ షూట్ చేశారు? గురి తప్పింది, పక్కదానికి తగిలింది సార్. అయితే మీరు ఓ పని చేయండి సార్. ఇక పైన పక్కదాని మీద టార్గెట్ అలాగే చేయండి. సార్. అప్పుడు మీ టార్గెట్ తగులుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఎక్స్క్యూజ్ మీ. నాకు నమ్మకం వచ్చింది ఇప్పుడు మీ మీద. చాలా థ్యాంక్స్ అండి. మన టీంకి అవార్డు ఖాయం. హలో సార్, కడప రమేష్ బయలుదేరాడు సార్. ఇంకో 10 నిమిషాల్లో రీచ్ అయిపోతాడు సార్. 10 నిమిషాల్లో టోల్ గేట్ ని క్రాస్ చేస్తాడా? మై డే టీం విన్నర్ గా. సార్. సార్, పొజిషన్ లో ఉన్నాను. ఓకే, సేఫ్ గా ఉండండి. ఓకే. చేయడానికి వచ్చావా, చెరుకు నరకడానికి వచ్చావా? నాకు చెరుకు నరకడం ఇష్టం లేకే కదా ఈ పోలీసు ఉద్యోగానికి వచ్చాను. మెయిన్ రోడ్ లో వెళ్తే మనల్ని కనిపెట్టేస్తారని ఇలా అడ్డదారిలో చెరుకు తోటలోంచి తీసుకెళ్తున్నారు. నువ్వు బెల్ట్ బాగా గట్టిగా పెట్టుకో. నీకు తెలుసా, నేను చిన్న వయసులో చెరుకు తోటలో చెయ్యని పనులంటూ లేవు. నేను గనక చెరుకు తోటలో దూరేనే అనుకో, ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టనే లేడు. కొండవీటి, సార్, త్వరగా రండి, సార్ పిలుస్తున్నారు. వస్తున్నాను సార్. సార్, ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. మనం ఎందుకు సార్ ఎన్కౌంటర్ చేయాలి? వాళ్ళు చేసిన పాపాలకు సలసల మరిగే నూనెలో వేయిస్తాడని గరుడు పురాణంలో ఉందని అపరిచితుడు సినిమాలో విక్రమ్ చెప్పాడు సార్. ఏయ్, ప్రపంచాన్ని కాపాడిన అవెంజర్ సినిమా చూసి నేనే సైలెంట్ గా ఉన్నాను. నువ్వేంటయ్యా పాపం అపరిచితులు పుణ్యం 5-6 మంది అది ఇది కలిసారంటే వాళ్ళే అవెంజర్స్. పదండి సార్. సైలెంట్ గా రండి. అరే, సురణ, సురణ, ఏమైంది? సురణ, అన్నా, పైకి లేపండి. అన్నా, నీళ్లు చల్లండి. అన్నా, సురణ, నీళ్లు చల్లండి. అన్నా, ఓకేనా అన్నా? అన్నా, ఏమైందన్నా? తిన్నారా లేదా? లేదు సార్, భోజనం చేస్తే గనక ఎన్కౌంటర్ చేయడం కష్టంగా ఉంటుందని తినలేదు సార్. ఏంటన్నా మీరు చాక్లెట్ తెచ్చుకున్నారుగా? ఎక్కడుంది? పాకెట్లో ఉందా? ఎక్కడా? ఎవరు? వెళ్ళండి, మంచి చెరుకు గడ్డ తీసుకురండి. పట్టుకోండి. ఇదిగోండి. నోరు తెరవండి. ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు ఓకే సార్.
మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, మేము వెళ్ళొస్తాం. రండి. సార్, ఈ స్థితిలో ఆయన వదిలిపోతే ఆయనకి జరగరాంది ఏదైనా జరిగిందంటే ఆయన కుటుంబానికి మన డిపార్ట్మెంటే కదా సార్ జవాబు చెప్పాలి. అందుకని చెప్పండి. నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను సార్. ఈ లడ్డు ఎస్కేప్ అవడానికి ప్లాన్ వేసింది. సరే చూసుకోండి, మనం బయలుదేరదామా? చెప్పండి, జాగ్రత్త చూసుకుంటామా. అందరు రండి. నేను చూసుకుంటాను సార్. సామి, నన్ను కాపాడిన పానకాల సామి. నేను అక్కడికి వెళ్తే గుండు తగిలే సత్యదాన్ని. అవును, జోబులో తినడానికి ఏమైనా ఉన్నాయా? తింటూ మాట్లాడుకుంటా. అన్నా మల్లెపూలు మల్లెపూలు మల్లెపూలనా? అన్నా మల్లెపూలనా? ఫ్రెష్ మల్లెపూలనా? అన్నా మల్లెపూలనా? అన్నా సో AP57 CJ4575 337. సింహం గారు, రమేష్ క్రాస్ చేశాడు. ఏంట్రా అడ్డంగా లారీ ఆగుంది? ఏమై ఉంటుంది? బయటికి పోనీ. లెఫ్ట్ లో కట్ చేసిపోరా. అన్న పోలీసులు అన్న రౌండప్ చేశారు. బండి వెనక్కి పోనే. బయటికి ఎవరు అడుగు పెట్టినా సరే ఏసేయండి, ఏసేయండి. Yes, sir. ఈరోజు ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. ఎన్కౌంటర్ ఎవరిని చేయమంటారో వాళ్ళే చెయ్యాలా, అందరినీ సూట్ చేయకూడదు. నువ్వెవరిని చంపావు? ఎవరిని తెలీదమ్మా, కాల్చమన్నారు, కాల్చాను. ఏంటి సార్ ఇలా చేశారు? సార్ ఒకడు పరుగున వచ్చాడు సార్. మీరు కాల్చమన్నారు, కాల్చాను. మీరు కాల్చారే వీడే కడప రమేష్. శుభాకాంక్షలు 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 మిస్టర్ సురన్న.